మన శరీరానికి ఆరోగ్యకరమైన ఆహారం అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది పాలు, కాయగూరలు మరియు ఆకుకూరలు. మనకి మంచి ఆహారం అంటే ముందుగా గుర్తొచ్చేవి ఇవే. కానీ వీటికంటే మరిన్ని ఎక్కువ లాభాలు కలిగిన ఆహారం మరొకటి ఉంది. అసలు ఒక ఆహారాన్ని ఆరోగ్యకరమైన ఆహారం అని చెప్పడానికి కొన్ని లక్షణాలైతే ఉన్నాయి. అదేందో చూద్దాం. మొదటిది పోషకాలు ఎక్కువగా ఉండాలి. కానీ క్యాలరీలు తక్కువగా ఉండాలి. రెండవది అధిక మొత్తంలో ప్రోటీన్ ఉండాలి. ఫ్యాట్ తక్కువగా ఉండాలి. కానీ అందులో ఫ్యాట్యురేటెడ్ ఫ్యాట్, కొలెస్ట్రాల్ తక్కువగా ఉండేలా చూసుకోవాలి. అందులో సూక్ష్మ పోషకాలు, విటమిన్స్, మినరల్ అధిక స్థాయిలో ఉండాలి. పీచు పదార్థం ఉండాలి. సులభంగా జీర్ణం అవ్వాలి. అందులో అన్నిటికీ మించి అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఇంతకీ మనం తీసుకున్న ఆరోగ్యకరమైన ఆహారం లిస్టులో వాటన్నిటికీ ఈ పై లక్షణాలు ఉన్నాయో లేదో చూద్దాం. ముందుగా గుడ్డు మరియు పాలనైతే తీసుకుందాం. ఇవి మన శరీరానికి మంచి ప్రోటీన్ మరియు కాల్షియం అందించే ఆహారాలు. ఒక కోడిగుడ్డును తీసుకుంటే వాటిలో సుమారుగా 7% వరకు ప్రోటీన్ అయితే ఉంటుంది. పావు లీటర్ పాలు గనక తీసుకుంటే అందులో సుమారుగా 9% ప్రోటీన్ అయితే ఉంటుంది. ఇందులో వీటితో పాటు ప్రోటీన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకు జిమ్ చేసే వాళ్ళకి, ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి, బలహీనంగా ఉన్న వాళ్ళకి, శారీరక శ్రమ చేసే వాళ్ళకి ఈ గుడ్డు మరియు పాలు తీసుకోవటం వల్ల వాళ్ళ శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ అందజేస్తాయి. అయితే గుడ్డులో సుమారు 5 నుంచి 6 ఫ్యాట్ ఉంటుంది. పాలల్లో పాలల్లో అధిక మొత్తంలో ఫ్యాట్ మరియు కొలెస్ట్రాల్ కూడా అధికంగానే ఉంటుంది. కానీ ఇమ్యూనిటీని బూస్టప్ చేసే విటమిన్ సి గుడ్డులోను, పాలల్లోనూ ఉండదు. యాంటాక్సిడెంట్లు కూడా తక్కువగా ఉంటాయి. ఇక పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు వీటిల్లో విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉంటాయి. కానీ ప్రోటీన్స్, కొవ్వు పదార్థాలు వీటిలో ఉండవు. కాబట్టి పళ్ళు, కాయగూరలు ఆరోగ్యకరమైన ఆహారం అయినప్పటికీ శరీరానికి సమతుల్యమైన, సమానమైన ఆహారం అయితే కావాలి. అలాగే యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండి ఫ్యాట్ తక్కువగా ఉండే ఆహారం మొలకెత్తనాలు అంటే స్ప్రౌట్స్. మనలో చాలామంది ఈ మొలకెత్తనాలు అనగానే పచ్చి ఆహారం తింటే తొందరగా అరగదేమో అనే అపోహలో అయితే ఉంటారు. మరికొంతమంది రుచి పచి లేని స్ప్రౌట్స్ తినే కంటే సమపాలంలో అన్ని రకాల ఫుడ్ తినటం మంచిది అనుకుంటారు. అయితే మిగిలిన ఆహార పదార్థాల్లో లేని గొప్ప అంశాలు ఈ మొలకెత్తిన విత్తనాల్లో ఏముందో చూద్దాం. ముఖ్యంగా మొలకెత్తనాలు అంటే మనకి గింజల నుంచి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ పెసర్లు, శనగలు మొదలైనవి కావచ్చు. అయినా మనం గింజలని ఏదో ఒక రకంగా తింటున్నాంగా, మళ్ళీ మొలకలుగా ఎందుకు తినాలి అని అయితే డౌట్ అయితే వస్తుంది మీకు. గింజలు మొలకెత్తేటప్పుడు అనేక మార్పులు జరుగుతాయి. మనం ఒట్టిగా గింజలని మాత్రమే తీసుకున్నప్పుడు వాటిలో ఉండే ఫైటిక్ యాసిడ్ అంటే గింజలలో ఉండే పోషకాలు మన శరీరానికి అబ్జర్వ్ చేసుకోనివ్వకుండా చేస్తాయన్నమాట. కానీ గింజలను మొలకెత్తించినప్పుడు ఆ ఫైటింగ్ యాసిడ్ స్థాయి చాలా వరకు తగ్గుతుంది. అప్పుడు గింజల్లో ఉండే ప్రోటీన్ కంటే మొలకల్లో ఉండే ప్రోటీన్ స్థాయి పెరగడం జరుగుతుంది. అలాగే గింజల్లో ఉండే కార్బోహైడ్రేట్స్ అది పిండి పదార్థంగా మారి మన శరీరంలో వేరే వేరే ఇతర పదార్థంగా మారిపోతుంది. మొలకెత్తిన విత్తనాల్లో ఎంజైమ్ ఉంటుంది. ఈ ఎంజైమ్లు మన జీర్ణక్రియను వేగంగా పనిచేయడంలో సహాయపడతాయి. అలాగే గింజలు మొలకలుగా మారేటప్పుడు గ్లూకోరా ఫ్లామిన్ అనే ఒక ఎంజైమ్ అయితే విడుదల చేస్తుంది. ఇది శరీరానికి క్యాన్సర్ రాకుండా 100 రెట్లు పనిచేయటంలో సహాయపడుతుంది. అలాగే ఈ ఎంజైమ్ మన శరీరంలో క్లోరోఫిల్ స్థాయిని పెంచి మన శరీరాన్ని డీటాక్సిఫైడ్ చేయడంలో సహాయపడుతుంది. ఈ స్ప్రౌట్స్ లో విటమిన్ సి అనేది అత్యధికంగా లభిస్తుంది. ఇమ్యూనిటీ పెంచడానికి చాలా సహాయపడుతుంది. గింజలలో ఉండే ప్రోటీన్ మొలకెత్తడంలో బ్రేక్ అవుతుంది. అందువల్ల ఇది మన శరీరంలో జీర్ణ స్థాయిని పెంచడంలో తోడ్పడుతుంది. మొలకల్లో డైటరీ ఫైబర్ ఉండడం వల్ల ఊబకాయం ఉన్న వాళ్ళకి బరువు తగ్గటంతో పాటు మలబద్ధకం అనే సమస్య కూడా పూర్తిగా తగ్గుతుంది. మొలకల్లో ఐరన్, కాపర్ అధికంగా ఉండడం వల్ల రక్తనాళంలో రక్తం సరఫరా పూర్తిగా అయితే ఉంటుంది. అంటే మన శరీరానికి దూరంగా ఉన్న చర్మం, వెంట్రుకలు లాంటి వాటికి కూడా రక్త సరఫరా పూర్తిగా అందుతుంది. దీని ద్వారా చర్మానికి మరియు కుదుళ్ళ నుంచి వెంట్రుకలకి కూడా పోషకాలు అంది
చర్మం కాంతివంతంగా అయితే కనిపిస్తుంది. మొలకలు మన కళ్ళకి 2 విధాలుగా మేలు చేస్తాయి. మొదటిది విటమిన్ ఏ, కళ్ళు బాగా కనిపించేందుకు దోహదపడతాయి. మరొకటి మన కంటికి సున్నితమైన భాగాలకు ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ చేయకుండా కాపాడతాయి. మనం తినే ఆహారంలో 70% ఆల్కలీన్ ఆహారం, 30% అసిడిక్ ఆహారం ఉంటే జబ్బులనేవి మన దాకా కూడా రావని పరిశోధనలో తేలింది. మనం తినే ఆహారంలో 70-90% అసిడిక్ ఆహారం మాత్రమే తింటున్నాం. దానివల్లే మనం జబ్బుని పడుతున్నాం. మొలకలు మంచి ఆర్గానిక్ ఫుడ్. ఇది మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. మనం తిన్న ఆహారం, బయట కాలుష్యం వల్ల చిన్న వయసులోనే జుట్టు తెల్లబారిపోతుంది. చర్మంపై ముడతలు రావటం, మన చర్మం పొడిబారిపోవటం లాంటి సమస్యలు ఇప్పుడు సహజంగా చూస్తున్నాం. మొలకలు తినటం వల్ల DNA డ్యామేజ్ అనేది నివారిస్తుంది. అది వయసుని యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. మొలకలు తినడం వల్ల జుట్టుకు కలిగే లాభాలు ఏందో తెలుసుకుందాము. మొలకల్లోని విటమిన్ ఏ హెయిర్ ఫాలికల్స్ను స్టెమిలైజ్ చేసి జుట్టు ఒత్తుగా దృఢంగా పెరిగేలా చేస్తుంది. మొలకల్లోనే ఉండే జిమ్ మన జుట్టుపై మంచి ప్రభావాన్ని అయితే ఇస్తుంది. అది మన స్కాల్ఫ్ పొడిబారకుండా స్కాల్ఫ్ మాయిస్ట్గా ఉండేలాగా సహాయపడుతుంది. ఇక మొలకల్లోని సెలీనియం మన హెయిర్లో డాండ్రఫ్, ఇతర ఎలర్జీ అనేది రాకుండా చేయటంలో సహాయపడుతుంది. మొలకల్లో ఉండే బి కాంప్లెక్స్ మరియు ముఖ్యంగా బయోటిన్ అనేది హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది. మొలకల్లోని యాంటీ ఆక్సిడెంట్లు తెల్ల వెంట్రుకలను నివారిస్తాయి. మొలకల వల్ల మన చర్మానికి వచ్చే లాభాలేందో తెలుసుకుందాం. మొలకలలోని విటమిన్ సి కొలాజిన్ ఉత్పత్తిని కాపాడుతుంది. మొలకల్లోని ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఇన్ఫ్లమేషన్ను తగ్గించి మన చర్మంపై పొక్కులు, మొటిమలు రాకుండా ఉండడంలో సహాయపడుతుంది. మొలకల్లోని సిలికా అనే పదార్థం చర్మంలోని కనెక్టివ్ టిష్యూని రీజనరేట్ చేయడం ద్వారా చర్మం నిగారింపుగా, ఎప్పుడు కాంతివంతంగా ఉండేలాగా సహాయం చేస్తుంది. మొలకల్లో ఉండే మరొక అద్భుతమైన పదార్థం పాలిఫినాల్స్. ఇది మన శరీరానికి బ్రెయిన్ హెల్త్ను, హార్ట్ హెల్త్ను, జీర్ణశక్తిని పెంచడంలో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. మరియు క్యాన్సర్ నివారణకు, అలాగే రక్తనాళాలలో బ్లాక్స్ ఏర్పడటానికి కూడా నివారిస్తాయి. ప్రోటీన్స్, మినరల్స్, ఫైబర్స్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్, ఈ పాలిఫినాల్స్ ఇవన్నీ రకరకాల ఫుడ్లో అయితే ఉండొచ్చు. కానీ ఇవన్నీ కలిసి ఒకే దాంట్లో ఉన్న చవకైన పౌష్టికాహారం, సైడ్ ఎఫెక్ట్స్ లేని పౌష్టికాహారం ఏదైనా ఉంది అంటే మనకి మొలకెత్తిన విత్తనాలు. ఇప్పుడు ఏ గింజలను మొలకలుగా చేసుకోవచ్చో చూద్దాం. పెసళ్ళు, బొబ్బర్లు, శనగలు, గోధుమలు, ముల్లంగి, ఆవాలు, సోయాబీన్స్, ఉలవలు, సన్ఫ్లవర్ మొదలైన అనేక రకాల గింజల్ని మనం స్ప్రౌట్స్గా చేసుకొని తినటం వల్ల మన శరీరానికి ఇన్ని ప్రయోజనాలు అయితే ఉన్నాయి. స్ప్రౌట్స్ను ఎప్పుడు వండి తినకూడదు, పచ్చిగానే తినాలి. ఈ విధంగా తినటం వల్ల వాటిల్లో ఉండే విటమిన్ సి, యాక్సిడెంట్లు మొదలైనవి మన శరీరానికి నేరుగా చేరుతాయి. ఈ మొలకలను శుచిగా, శుభ్రంగా అయితే తయారు చేసుకొని తీసుకోవాలి. లేదంటే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. వీటిని తయారు చేసుకునేటప్పుడు శుభ్రంగా కడిగి వాటిని స్ప్రౌట్స్గా అయితే తయారు చేసుకోవాలి. కానీ ఈ స్ప్రౌట్స్ని కూడా శుభ్రంగా కడగడం ద్వారా బ్యాక్టీరియాని నివారించవచ్చు. చూశారు కదా ఈ మొలకెత్తిన విత్తనాల వల్ల మన శరీరానికి ఎన్ని ప్రయోజనాలు. మీకు గనక నచ్చినట్టయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్